శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కామద ఏకాదశి విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, ఉదయం 8:34 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభం. నక్షత్రం రోహిణి, రాత్రి 9:05 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, రుణాలకి సంబంధించి, శత్రువులు, అలాగే మీ అనారోగ్యానికి సంబంధించి చక్కటి మార్పులు లేదా ఉపశమనం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా అనుకున్న విధంగా ఆర్థికాభివృద్ధి అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. మీ యొక్క ఓర్పుతో అలాగే నేర్పుతో పనులు ఏవైతే జాప్యం కలుగుతున్నాయో వాటికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్సాహంతో ప్రతి పనిని పూర్తి చేయటం, అలాగే నలుగురి యొక్క మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీరు ఆశించిన విధంగా అందే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. పాత రుణాలు తీర్చే ప్రయత్నం ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. వైద్య నిమిత్తంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. భావావేశాలను లేదా కోపావేశాలను తగ్గించుకోవాలి. దీంతో పాటుగా బంధుమిత్రులతోటి కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతున్న మీరు అనుకున్న విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరు చాలా వరకు పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతున్న శ్రమ అధికంగా ఉండటం, వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం, ఖర్చులు పెరగడం, అలాగే దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఖర్చులను మాత్రం అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు వృత్తిపరంగా గుర్తింపు లభించటం, అలాగే వృత్తికి సంబంధించి లేదా ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక విద్యార్థులకి కూడా విద్యాపరంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీరు కనుక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా పురోగతి, ఆశించిన విధంగా అనుకూలత, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండటం, కుటుంబ సభ్యులతోటి తగిన విధంగా సమయం కేటాయించలేని పరిస్థితులు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి.
ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఆశించిన విధంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు, సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, కుటుంబంలో మంచి మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశాలు ఈరోజు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నా ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఈరోజు కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మీరు మాత్రం తగిన విధంగా సమయం కేటాయించలేని పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడుల గురించి పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, వారి గురించి మీరు పడుతున్న శ్రమని వారు గుర్తించటం, అలాగే ఆనందంగా సౌఖ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, ఎప్పటి నుంచో బ్యాంకుల్లో పెట్టిన మీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీరు తెచ్చుకోవటం, అలాగే పాత రుణాలు తీర్చే ప్రయత్నం చేయటం, దీంతో పాటు విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు పెద్దగా మార్పులు చేయడానికి ఆలోచన చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి కుటుంబ సభ్యుల ఒక ఆదరణ, అలాగే నూతన వస్తు వాహన సౌఖ్యం, దీంతో పాటు స్థిరాస్తులు పెరగడం, అలాగే వీరి మాట నలుగురు మన్నించటం, దీంతో పాటు వీరికి సహాయ సహకారాలు అందటం, ముఖ్యంగా ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా మీరు గనక ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటే ఆ విషయాలలో సానుకూలత, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. స్థిరాస్తులు గనక అమ్మకం గురించి మీరు ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తుంది. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తున్న తగిన విధంగా మీరు శ్రమపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, పాత రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నా, దైవ దర్శనం చేయాలనుకుంటున్నా, దాన ధర్మాలు చేయాలనుకుంటున్నా ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం సోదర సోదరీమణులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు, ఆస్తికి సంబంధించి కొంతవరకు తిప్పలు పడే అవకాశాలు, దీంతో పాటుగా అనుకున్న విధంగా ఆర్థిక పురోగతి లేదు అనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు. అయితే ఈ ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతి విషయాల్లోనూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తొందరపడి మీరు తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని గ్రహించాలి. అలాగే మీరు గనక ఆర్థికంగా ఎవరికైనా సహాయం చేస్తామని గనక మాట ఇచ్చి ఉంటే ఆ విషయాలలో కూడా మీకు ప్రతికూలత అనేది గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
విద్యార్థులకి మాత్రం విద్యాపరంగా కొంత ఉన్నతమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నా ఆ విషయాలలో పెద్దగా ఆశించిన విధంగా పురోగతి ఉండకపోవటం, ఆర్థికంగా కూడా ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశి వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కోర్టు సమస్యలు ఏమున్నా కూడా దానికి మీరు మంచి సమాధానం చెప్పుకునే పరిస్థితులు రావటం, లేకపోతే మీకు తగిన విధంగా దానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమకి తగిన ఫలితం అనేది లభించే రోజుగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న సత్ఫలితాలు లభిస్తాయని కూడా మనం భావించవచ్చు. వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్య పరంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక నూతన పెట్టుబడుల గురించి ఈ రాశి వారు కూడా పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. విద్యార్థులకి మాత్రం విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా వీరు కోరుకున్న విధంగా కోర్సులలో వీరికి అడ్మిషన్లు లభించకపోవటం వీరిని ఎక్కువగా నిరాశకి గురి చేస్తుందని కూడా భావించవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క సంతానం గురించి, అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి, దీంతో పాటుగా అనేక విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు అజాగ్రత్తగా గనక ఉంటే ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని గ్రహించాలి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా సౌఖ్యము, లాభము, అలాగే ఆశించిన విధంగా పురోగతి అనేది మాత్రం సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా స్థిరాస్తుల గురించి మీరు ఎక్కువగా పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు, అలాగే మీ శత్రువుల వలన మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించి మీరు ఎటువంటి పనులు చేస్తున్నా ఆ విషయాలలో సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగటం, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, ఇలాంటివి ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికంగా పురోగతి, అలాగే వీరికి నూతన వస్తు వాహనాలు అమరటం, వీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో మార్పులు చేర్పులు చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. పొదుపు పాటించేందుకు వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది మాత్రం వీరికి కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ధన వ్యయం అధికంగా ఉండటం,
కుటుంబ పెద్దల సహాయ సహకారాలు ఆశించిన విధంగా లభించకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తుంది. విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండటం వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి అధిక శ్రమ, ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, కుటుంబ సభ్యులతోటి తక్కువగా సమయాన్ని గడిపే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి అనేది కనిపించటం లేదు. ఆర్థికంగా కూడా వీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక కొత్తగా రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలత అనేది మీకు తక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, నూతన ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశం, అలాగే ఈ నూతన ప్రాజెక్టుల వలన మీరు మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తుంది. వీటన్నిటితో పాటుగా మీరు గనక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క మాటతోటి, చేతతోటి నలుగురి మన్నన పొందటం, ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా వీరు కష్టపడుతూ సమయానుకూలంగా పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత పెట్టుబడి అనేది పెట్టినా దీని గురించి పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. కామదా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు బోనాలు, కామికా ఏకాదశి. ప్రధానంగా హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర తర్వాత ఈరోజు బోనాలు నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి బెల్లం పొంగలి, కట్టె పొంగలి, పసుపు కలిపిన అన్నము, చక్కెర పొంగలి వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారికి పసుపు, వేపాకులు కలిపినటువంటి నీటిని సమర్పించడం ద్వారా దీన్ని శాకమివ్వటం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి అమ్మవారు జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా మనల్ని అనుగ్రహిస్తుంది. అలాగే ఈరోజు ఆషాఢ బహుళ ఏకాదశి, దీన్ని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. కామికా ఏకాదశి సందర్భంగా హరిని పూజించినట్లయితే కాశీ గంగా స్నాన ఫలితము, కేదారనాథుడి దర్శనము లభిస్తుందని, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో చేసేటటువంటి దానం కంటే, సమస్త భూమండల దానం కంటే కామికా ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుందని బ్రహ్మదేవుడు నారదుడితో పలికాడు. అది కామికా ఏకాదశికి ఉన్న విశిష్టత. కామికా ఏకాదశి సందర్భంగా ఒక్క తులసి దళం విష్ణువుకు సమర్పిస్తే బంగారం, వెండి దానం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది. అలాగే కామికా ఏకాదశి సందర్భంగా గోగ్రాసం దానమిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే విష్ణువుని తులసి దళాలతో పూజించాక వెన్న దానమిస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా తులసికోట దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించిన, శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని కానీ, నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించిన జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోయి సమస్త శుభాలు చేకూరతాయి. ఆ నడుము చుట్టూ ఒక త్రాటి చేత కట్టబడిన వాడెవరో ఆయన దామోదరుడు. ఈ దామోదరుడు ఎవరి చేత కట్టబడ్డాడు అంటే ఇద్దరి చేత కట్టబడ్డాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు, ఆయన పరిపూర్ణావతారంగా వచ్చినప్పుడు ఇద్దరి చేత కట్టబడ్డాడు. ఒకటి మీకు అందరికీ తెలుసు, యశోద కట్టేసింది ఒకప్పుడు. 2 సహదేవుడు కట్టేశాడు. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు సహదేవుడి చేత కట్టబడ్డాడు.
ఎందుకంటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ కట్టబడతాడు. వాళ్ళిద్దరూ కట్టారు కృష్ణుడిని, మిగిలిన వాళ్ళు కడదామని ప్రయత్నించినా కట్టబడలా. ఇందులో దామోదర అన్న శబ్దం మాత్రం యశోద కట్టిన దానికే అన్వయం చేస్తారు. అన్వయం చేసినప్పుడు ఆ లీలలో ఆయన ఒక చమత్కారం చేశాడు. సహదేవుడు కట్టినప్పుడు ఇది చేయలేదు. అందుకే దామోదర లీల వింటే కర్మబంధములు కూడా తెగిపోతాయి అంటారు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినవలసినటువంటి లీల దామోదర లీల. అటువంటి దామోదర లీల చేసినప్పుడు ఆయన ఒక చమత్కారాన్ని ఆవిష్కరించాడు. ఏదో ఆడుకుంటున్నాడు, గబగబా పరిగెత్తుకొచ్చాడు, అమ్మ పాలి అన్నాడు, పాలివ్వకపోతే చాలా అల్లరి చేసేస్తానన్నాడు, అవతల పిల్లలు ఆడుకుంటున్నారన్నాడు. ఆడుకుంటున్నవాడు అమ్మ ఎంతకీ పాలివ్వలేదు. అసలు ఏం చేస్తాడో చూద్దాం, నిన్న కాక మొన్న పుట్టాడు, వీడింత బెదిరించేస్తున్నాడు, పాలిమ్మని ఏమిటో పెద్ద రాచకార్యంలా బయట పిల్లలతో ఆడుకోవాలట, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారట, తొందరగా పాలివ్వకపోతే తనకి చాలా ఇబ్బంది వస్తుందిట. ఏమిటి మాటలు వినాలనుకుందమ్మ. అమ్మకి ఏదో సంతోషం. అన్నిటికన్నా తల్లికి తాతకి లోకంలో చాలా ఇష్టమైనవి, తండ్రికి కూడా. అందుకే అసలు పిల్లల వచ్చిరాని మాటలు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు హిరణ్యకశిపుడు. వచ్చిరాని మాటలు పిల్లలు పలుకుతుంటే తండ్రి చెవులకు ఆభరణాలు పెట్టుకున్నంత సంతోషపడిపోతాడు అవి వింటూ. ఏదో పెద్ద ప్రాజ్ఞత వచ్చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు గొప్పగా అనిపించవు. అత్తత్తత్తత్తత్తత్తత్త అందనుకోండి మనవరాలు ఫోన్లో, అబ్బో తాత ఎంత మురిసిపోతాడో, ఇంతోటి ఆ మాట విని దానికి ఏమిటి అర్థం? దానికి ఏం అర్థం ఉండదు. నా మనవరాలు కాబట్టి చూడవే ఎంత దీర్ఘ సమాసం వేసిందో, నా పోలికి వచ్చేసిందని మురిసిపోతుంటాడు. ఆయన అలా మాట్లాడే అలవాటు ఉన్నవాడైతే ఉస్మండి నా ఉద్దేశ్యం. కాబట్టి మనవల మాటలు తాతకి ఇష్టం, తల్లిదండ్రులకు ఇష్టం, మేనమామకి ఇష్టం, అందరికీ ఇష్టం. పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అందరూ మురిసిపోతారు. అలా కృష్ణుడు పరిగెత్తుకొచ్చి పాలిస్తావా ఇవ్వా అని చెప్పి ఏదో పెద్ద ప్రసంగం చేసేస్తుంటే అమ్మ ఎంతో సంతోషంగా వింటోంది. నిన్న కాక మొన్న పుట్టాడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో చూడ, ఆడుకోవాలట, పిల్లలు ఎదురు చూస్తున్నారట, తొందరగా పాలు ఇవ్వాలట, లేకపోతే తన పని భంగం అయిపోతుందిట, అబ్బో ఎంత చెప్పేస్తున్నాడో అని. అమ్మ చల్ల చేయడం ఆపలేదు. ఇది చాలా ప్రధానం. ఇదే శంకరాచార్యుల వారి శ్లోకంలో ఉత్తర భాగం. భవజలది మదన మందర. ఆయన ఏదైనా చెప్పారంటే పూలదండంతటా పువ్వులే ఉన్నట్టు శ్లోకం అంతటా కలిపి ఏదో అంతర్లీనంగా దాగి ఉంటుంది రహస్యం.